అనేక మార్లు అనేక విధాలుగా చెప్తూనే ఉన్నాను. విశ్వశక్తిని పొందే మార్గాలు దానికోసం ప్రత్యేకంగా చేయిస్తున్నాను. ప్రత్యేకంగా చేయించకుండా కూడా మనసుని ఎలా కేంద్రీకరిస్తే పొందుతారనేది కూడా అనేక మార్లు చెప్తాను. కేవలం ఏకాగ్రతను సాధించాలి, మనసు లోపలే పెట్టుకోవాలి, బాహ్య విషయాలు లేకుండా. దైవంలో లయం అలగాలి, నామంలో లయం అలగాలి, ప్రశాంతత తెచ్చుకోగలగాలి. ఇవన్నీ జరిగిపోతే నెక్స్ట్ వచ్చేది ఆటోమేటిక్గా శరీరంలోకి విశ్వశక్తి. అది నేను చెప్తున్నా కదా, సాధనకి పూనుకోవాలే కానీ ఒకదాని తర్వాత జరగాల్సినవి అవే జరిగిపోతాయి. నిన్న పర్టికులర్గా పెట్టిన హెడ్డింగ్ ఇదే. నేను సాధనకు పూనుకోవడం మొదలు పెడితే జరగాల్సినవి అవే జరిగిపోతాయి. అవే అంటే సాధనకు వస్తారు కాబట్టి జరిగే విధంగా నేను చేపిస్తాను కాబట్టి జరిగిపోతాయి. అలా కాకుండా అడుగుతారు, రెగ్యులర్గా రారు. ఎక్కడ వస్తే మార్పులు రమ్మంటే, ఏ రోజు మార్నింగ్ ఒకరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయండి అని అడిగారు. మీరు రెగ్యులర్గా రావాలి కదా, నిన్న రాలేదు కదా అంటే, నిన్న నాకు నోటిఫికేషన్ రాలేదు అన్నారు. నోటిఫికేషన్ రాకుండా ఎలా ఉంటుంది అంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనేసరికి లింక్ పంపిమన్నారు. అంటే ఏమర్థమైంది, అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీకు ఛానల్ నచ్చినప్పుడు, గురువు నచ్చినప్పుడు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైవ్ రావడం మొదలు పెట్టాలి. అప్పుడు కదా వాట్సాప్లో చేయమని అడగాలి. ఎందుకంటే వాట్సాప్లో అడుగుతున్నారు, ఉండడానికి 130 మంది దాకా ఉన్నారు. మరి ఎంతమంది వస్తున్నారు రావట్లేదు కదా, కొందరు లెఫ్ట్ అవుతారు. అది రెస్పెక్ట్తో కూడుకున్న విధానం కాదు కదా. రెస్పెక్ట్ అంటే గురువుని నమ్మిన తర్వాత రెగ్యులర్గా రావడం మొదలు పెట్టాలి. వాట్సాప్లో ఏదైనా విషయం ఉంటే మెసేజ్ పెట్టాలి, రాలేనందుకు. ఇలాంటివన్నీ జరగాలి. ఒకవైపు సాధనకు వస్తున్న వాళ్ళు చెప్తున్నారు, ఎవరు ఇంత ఉచితంగా ఇంత సర్వీస్, ఇంత సాధన చేయించరు అని. అంత సాధన చేస్తున్నప్పుడు నేను అడిగే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కూడా ఉంటాయి కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? సరే, లింక్ పంపిమన్నారు, పంపించాను. ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న లైవ్ కూడా డైరెక్ట్ ఈ లైవ్ లింక్ వీడియో కూడా పంపించాను. అయినా లైవ్లోకి రాలేదు, నేను ఎంటర్ చేయలేదు. అలా అయితే ఎలా? అలాంటి వాడికి రిప్లై ఉండాలి కదా. అదే అంటాను, గురువు అంటే ఏదో సాధారణ మనిషిలాగా లైట్గా తీసుకున్న వాళ్ళకి ఫలితాలు కూడా లైట్గానే ఉంటాయి. మరలా పెట్టారు ప్రభావతి మెసేజ్. అన్యదేవత రూపాలు దర్శిస్తున్నాను గురువుగారు. నిన్నటి సాధన చాలా బాగుంది గురువుగారు. అన్ని చక్రాలు యాక్టివేట్ అయ్యాయి. మీకు ధన్యవాదాలు. ఓం శ్రీ లలితాదేవి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. ప్రభావతి, యేసురాజు, ప్రమీల. కుండలి లాంటి సాధనలు ఎంతో కొత్త సాధకులకి ఎంతో కష్టం అనిపిస్తుంది. ఎన్నో భయాలు ఉంటాయి, ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఎంతో కాలం పట్టింది. అలాంటిది తక్కువ కాలంలో భయాలు లేకుండా సబ్జెక్టు ఏది అవసరమో ఏది అవసరం లేదో ఫిల్టర్ చేసి డైరెక్ట్గా నేర్పిస్తూ లైవ్లో ఎదురుగా ప్రతిరోజు ఎంత సాధన చేస్తుంటే ఉపయోగించుకోవడానికి అలా బతికిస్తే ఎట్లా? జీవితం కరిగిపోద్ది, తెలియకుండా కరిగిపోతూనే ఉంటుంది. జీవితం తెలియకుండా కరిగిపోతూనే ఉంటుంది. అయ్యో, ఒకప్పుడు అవకాశం ఉండి చేసుకోలేకపోయామే అని చింతించే రోజు తప్పకుండా వస్తుంది ఆధ్యాత్మిక వదిలేసిన వాళ్ళందరికీ, అవకాశం ఉండి వదిలేసిన వాళ్ళకి. కాబట్టి అలా కాకుండా చూసుకోవాలి.